రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్ సూచించారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. హాకా ఆధ్వర్యంలో ఈదుళ్లగట్టపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్నగర్ గ్రామాల్లోనూ, మహిళా గ్రామీణ సమాఖ్యల ఆధ్వర్యంలో లింగాపూర్, పచ్చునూరు, రంగపేట, మద్దికుంట, కొండపల్కల, గట్టుదుద్దేనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రి ఓదెలు యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేదా తేమ పేరుతో అదనపు కోతలు విధించకుండా పారదర్శకంగా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని కోరారు. రైతుల భద్రత కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, వివిధ గ్రామాల సర్పంచులు మీస సత్యనారాయణ, పాకాల వందనారెడ్డి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, మౌటాం సమ్మవ్వ, పారునంది కిషన్, కొత్త రామ్రెడ్డి, బుర్ర శ్రీధర్ గౌడ్, కనకం సుజాత, మండల నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, సాయిరి దేవయ్య, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మాడ తిరుపతిరెడ్డి, బందెల మహేందర్, వెలుగొండ రాజు, రావుల రవి, బుర్ర శ్రీకాంత్, కెక్కర్ల శ్రీనివాస్ గౌడ్, మూడగాని అనిల్, రామినేని రమణ, ఏపీఎం రాజేందర్, హకా జిల్లా అధికారి కృష్ణయ్య, సీసీలు, గ్రామాఖ్య సంఘాల అధ్యక్షులు, వీవోఏలు, సంఘ మహిళలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఆకా వాళ్ళై ఐకేప్ సెంటర్ వాళ్ళై 8 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. గట్టపల్లి, జగ్గేపల్లె, లింగాపూరు, పచ్చునూరు, రంగపేట, మద్దికుంట, కొండపల్కల, గడుదుదనపల్లి గ్రామాలకు సంబంధించిన ఐకేప్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, రైతుల గవర్నమెంట్ ఇది. కాబట్టి ఏ గ్రేడ్కు 2389, బి గ్రేడ్కు 2369గా చేయడం జరిగింది. ఇది జోకిన తర్వాత వారం రోజుల్లో డబ్బులు వస్తాయి. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.